అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ నేనైతే కరాచీ హల్వా చేస్తున్నాను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే కార్న్ పౌడర్ అయితే నేను హాఫ్ కప్ తీసుకున్నానమాట. తర్వాత ఇక్కడ వాటర్ అయితే నేను ఒక ఫుల్ కప్ అయితే వేస్తున్నాను. చూసారు కదా, ఇలా అయితే ఇంకా కొలతల ప్రకారం అయితే వేసుకున్నాక దీన్ని అయితే బాగా తిప్పుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అయితే అవుతుంది. బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా తర్వాత అయితే నెయ్యి అయితే వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి. ఇంకా అందులో అయితే వేపేసుకున్నాక ఒక కప్పు పంచదార అయితే వేసుకున్నాను. అరకప్పుకి తర్వాత నీళ్ళైతే నేను 2 కప్పులు వేసుకున్నానండి. చూసారు కదా, ఇంక ఇక్కడైతే పాకం అవ్వాలన్నమాట. అంటే ముద్రపాకం గట్ట ఏం కాదు, జస్ట్ పందారు కరగాలి అంతే. తర్వాత చిన్న రవ్వ సాల్టు, తర్వాత యాలక్కాయలు కూడా మనం దంచి వేసేసుకోవాలన్నమాట. ఇంక ఇలా అయితే అయ్యాక నీళ్ళు మరుగుతాయి కదా, అప్పుడైతే ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇంకైతే తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారా, రంగు అయితే మారుతూ ఉంటుంది అన్నమాట, ట్రాన్స్పరెంట్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇంక ఇలా ఇవి కొలిది తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడైతే గమ్ములా తయారవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇంకా నెయ్యి అయితే నేను వేస్తున్నాను అనమాట. ఇది కొట్టు మీద తెచ్చిన నెయ్యి అండి, అస్సలు బాగాలేదు. ఇంకా తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. తర్వాత మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి. ఆ కలర్ రావాలంటే ఫుడ్ కలరే వేసుకోవాలి. మరి చాలామందికి ఫుడ్ కలర్ నచ్చదు. ఇంకా తర్వాత అయితే ఒక 2 గంటలు అయితే వదిలేస్తే ఇలా అయితే అవుతుంది. ఇంకా దాన్ని తిరిగేసి అయితే కోయడమే. మా పాప అయితే కోస్తుందనమాట. ఇంకా తర్వాత అయితే మేమైతే టేస్ట్ చూసాము, చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి